ఒక్కరుగా వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నారు ఖమ్మం నుండి ఇమ్మటి విజయ్ గారు. ఓ విజయ్ అన్న, నీకెందుకే ఒక్కరుగా వచ్చే విషయం? నువ్వు ఆల్రెడీ ప్రీతి సంఘర్షణని మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తున్నావు కదా. ఓకే, మీ జిల్లాలో ఎవరో అడిగుంటారు. మిత్రులారా, ఈ సమావేశాలకు వస్తే మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఎంతో మీకు తెలుసు. రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడైతే టికెట్ తీసుకోండి, రిజర్వేషన్. హాయిగా పడుకొని రాత్రంతా పడుకొని పొద్దున దిగేటట్టు ఉదయం 9 గంటలు 10 గంటల లోపాడికి చేరుకొని జెండాకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఒక్కటి. సో ఇప్పుడైతే తక్కువ ఉంటుంది రిజర్వేషన్. వారం 10 రోజుల ముందు అయితే వెయిటింగ్ లిస్టు క్యాన్సిల్ అయిపోవడము, డబ్బులు వేస్ట్ అయిపోతాయి. లేదా తత్కాల్ చేస్తే డబుల్ రేట్ అవుతాయి. ఇంకా ఈ వేరే వేరే రూట్లలో బస్సులు వస్తే ఇంకా డబ్బులు అవుతాయి. కాబట్టి ఇప్పుడు జనరల్ ట్రైన్లో చేసుకోండి. ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళైతే బస్సులో రావచ్చు, బైక్ మీద అయితే బైక్ మీద రావచ్చు. అక్కడికి రావడం వరకు అయ్యే ప్రయాణం ఖర్చులు తప్ప ఆడికి వచ్చాక మీకు ఏ ఖర్చు ఉండదు. మంచి భోజనం ఉంటుంది. మంచి భోజనం లేకపోతే మీరు బయటికి వెళ్ళి తింటే బిర్యానీకో టిఫిన్కో 50 100 అవుతాయి. కానీ మంచి భోజనానికి, నీళ్ళకి, పడుకోవడానికి మేము గ్యారంటీ. అయితే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి మన హాల్ దగ్గరికి 10 రూపాయలు 20 రూపాయలు అంతే ఛార్జ్. మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు పెడితే బస్ స్టేషన్కి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తారు. ఆ నుంచి బీచ్కి వెళ్ళాలంటే ఒక 20 రూపాయలు ఛార్జ్. ఆ నుంచి కైలాసగిరికి వెళ్ళాలంటే ఒక 20 రూపాయలు ఛార్జ్. అంతే దూరమే. ఇంకా మీరు అక్కడికి వెళ్ళాక మీరు రకరకాల కొనుక్కోవడమో, తినడమో, రకరకాల టికెట్లు తీసుకోవడమో అయితే అదనంగా. నాకు తెలిసైతే ఒక మనిషి ఒక ప్రయాణం ఖర్చులు కాకుండా అరకు వెళ్ళొస్తే ఒక 1000 రూపాయలు, వైజాగ్లోనే అయితే ఒక 500 అయితే చాలు. ప్రయాణం ఖర్చులు కాకుండా 500 లేదా 1000 రూపాయలతో హాయిగా వెళ్ళొచ్చు, రావచ్చు. నేనైతే ఇంకా యంగ్ స్టూడెంట్స్ని అడుగుతున్నాను, మీరు జనరల్ టికెట్లో రాగలిగితే జస్ట్ 200 అటు, 200 ఇటు, అక్కడ ఒక 100, 500లోనే మొత్తం అయిపోద్ది. ఇట్స్ ట్రూ. మీరు ఏ ఖర్చు పెట్టనక్కర్లేదు, ఆడికి వచ్చాక మంచి భోజనం ఉంటుంది కాబట్టి.